డ్రెస్ కొలతలు బాడీని బట్టి ఎలా తీసుకోవాలనేది చెప్తాను. మనం ఫస్ట్ నెక్ షోల్డర్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత వచ్చింది? 15. నెక్స్ట్ చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే ఇలా అంత సాపడించి ఇలా చెస్ట్ లూజ్ చూసారు కదా, ఇలా తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. 35. నెక్స్ట్ నడుము లూజు. నడుము లూజ్ ఎప్పుడైనా సరే ఇలా సెంటర్లో తీసుకోవాలి. చూసారు కదా, ఇలా నడుము లూజు 31. ఇప్పుడు హిప్ లూజు. హిప్ లూజ్ ఎంత వచ్చింది? 38. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇలా హిప్ లూజ్ చూసుకోవాలి. 39. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది? 16. హ్యాండ్ పొడవు, ఇలా హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి చూసుకోవాలి. హ్యాండ్ పొడవు 3/4 పెడదామా? హ్యాండ్ పొడవు 15. ఇలా డ్రెస్ కొలతలు ఎప్పుడైనా సరే ఇలా తీసుకోవాలి. మనకు నెక్ షోల్డర్ మన ఇష్టం, డీప్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. డీపు ఎవరైనా కొంతమంది 6, ఫ్రంట్ 6, బ్యాక్ 7 పెట్టుకుంటారు. కొంతమంది ఫ్రంట్ 5, బ్యాక్ 6 అలా పెట్టుకుంటారు. మన ఇష్టం. డీప్ ఎవరిష్టం కొలితే వాళ్ళకి. అంటే ఒక్కొక్కరు డీప్గా ఉన్న వాళ్ళకి డీప్గా ఇష్టపడతారు, కొంతమంది డీప్ ఇష్టపడతారు, పైకి వస్తే ఇష్టపడతారు. పైకి కావాలనుకోవాలి పైకి పెట్టుకోవాలి, డీప్ కావాలనుకో డీప్ పెట్టుకోవాలి. అవతల కస్టమర్ ఇష్టం అన్నమాట. చూసారు కదా, సైడ్ కట్స్. ఇలా సైడ్ కట్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి 12 వస్తుంది, 13 వస్తుంది. కొంతమంది పైకి ఇష్టపడతారు, ఫ్యాన్ కనిపించేలాగా. కొంతమంది పైకి ఇష్టపడతారు, కొంతమంది కిందకి ఇష్టపడతారు. కాబట్టి మనకి కరెక్ట్గా 11 తీసుకుంటే సరిపోదు, 11, 12 తీసుకుంటే సరిపోదు. కొంతమంది 13 తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హిప్ లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మనకి 13. ఇలా చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అవతల వాళ్ళు మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టవచ్చు, కిందకి కావాలంటే కిందకి పెట్టవచ్చు, పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. పైకి పెట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది. చూసారు కదా, హిప్ లూజు 11, 12 లేదంటే 13 కంటే కిందకి పెడితే బాగోదు. 13 పెట్టుకుంటే సరిపోదు కరెక్ట్గా. అందుకంటే చిన్నపిల్లలు అయితే 11, 12 అలా పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అయితే 13. నెక్స్ట్ డ్రెస్ పొడవు మన ఇష్టం. కొంతమంది ముడుకులు కిందకి ఇష్టపడతారు, కొంతమందికి పైకి, కొంతమంది కిందకి కూడా ఇష్టపడతారు. చూసారు కదా, ఇక్కడ డ్రెస్ పొడవు తీసుకుంటున్నాం. ఇలా డ్రెస్ పొడవు 39. ఇలా ఇక్కడ నుంచి తీసుకోవాలి. మనం ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి పట్టుకొని ఇలా తీసుకుంటే డ్రెస్ పొడవు సరిపోద్ది. చూసారు కదా, ఆల్రెడీ కొలతలు తీసాం. ఇప్పుడు నెక్ షోల్డర్కి మనకి 7. మనకు 50 వచ్చింది కదా, 50 నుంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి 14 ఆఫ్ 7. నెక్ షోల్డర్కి 7. నెక్ 3 ఇంచెస్, షోల్డర్కి 4. చంక డౌన్కి మనకి 6. చంక డౌన్ ఎవరిదైనా సరే, అంటే కొంచెం మన సైజు 15, 16 అలా ఉంటాయి కదా, వాళ్ళకి చంక డౌన్ 6 సరిపోతుంది. అంతకంటే కొంచెం లావుగా ఉండే పిల్లలకైతే మనం 7, 8, 6.5 అలా కూడా పెట్టుకోవచ్చు. చంక రౌండ్ ఇప్పుడు మనకి 1.5కి ఇలా చంకలు తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి? 35లో ఆఫ్, పావు తక్కువ, ఆఫ్ నాలుగు 4 చేసుకోవాలి. 4 4 చేసుకుని మనకి ఎంత వచ్చింది? 9. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజ్ చూసుకునే ముందు మనకి ఇలా మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? హిప్ లూజ్ 85, 38. మనకి డాట్స్కి ఉన్నాయి కదా ఆప్షన్,
38 దా మంచి 13 మనకి హిప్ లూజు 13 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్ 13 ఆఫ్ చేసుకుంటే మనకి ఎంత 7 6.5. ఈ 6.5కి మనం కరెక్ట్గా మధ్యలో నడుములు చూసుకోవాలి. ఈ నడుములు చూసుకున్నప్పుడు మనం 31 వచ్చింది. 31లో హాఫ్ నాలుగు ఫోల్డ్ చేసుకుంటే మనకి తక్కువ 8 వచ్చింది. నేనైతే 8 పెడుతున్నాను. 8 హిప్ లూజ్ దగ్గర మనకి 38 వచ్చింది. 38 అయితే మనకి నడుము లూజు తక్కువ 10 వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో. నెక్ది మనకి హిప్ లూజు, నడుము లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు ఇలా మూడింటిని మార్జిన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఖర్చు ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఖర్చు, నడుము లూజ్గా 2 ఇంచ్ ఖర్చు, హిప్ లూజ్ కూడా 1 ఇంచ్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే మనం సైడ్ కట్స్ కుడతాం కదా, సైడ్ కట్స్కి ఖర్చు ఎక్కువ అయితే కొద్ది లావుగా వచ్చేస్తుంది. అందుకోసం మనం 1 ఇంచ్ మాత్రం తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇలా ఇప్పుడు నెక్ షోల్డర్ మన ఇష్టం. నెక్ షోల్డర్కి ఎంత డీప్ కావాలంటే అంత డీప్ తీసుకోవచ్చు. నెక్ షోల్డర్కి నేను 6.5 తీసుకుంటున్నాను. షోల్డరు 4 ఇంచెస్, నెక్ 3 ఇంచెస్, నెక్ డౌన్ 5.5. మన ఇష్టం ఏ నెక్ కావాలంటే నెక్ డ్రాయింగ్ తీసుకోవచ్చు ఇందులో. చూసారు కదా. మనకి లైనింగ్ ఎప్పుడైనా సరే మనకి అసలు క్లాత్ కంటే లైనింగ్ ఒక 5-6 ఇంచెస్ పైకే ఉండాలి. కిందకున్నా పర్వాలేదు కానీ పైకి ఉంటేనే బాగుంటుంది. మనకి నెక్ షోల్ అసలు క్లాత్ కంటే క్లాత్ ఎంత వచ్చిందంటే మనకి అసలు 39 వచ్చింది. 39 వచ్చింది. లైనింగ్ 32 వచ్చింది. అలా అయినా పర్వాలేదు. లైనింగ్ పైకి ఉన్నా ఏం పర్వాలేదు. బాగా పలాచటి క్లాత్ అయితేనే కంపల్సరీ కిందకల్లా వేసుకోవాలి. కానీ పలాచటి క్లాత్ కాకపోతే లైనింగ్ ఎంత పైకి వేసుకున్నా పర్వాలేదు. చూసారు కదా. నెక్కి మనం ఏ డ్రాయింగ్కి వెళ్తే ఆ డ్రాయింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేద్దాం. స్టార్ పెడదాము. స్టార్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే కానీ మనం 1.5 ఇలా 1.5కి మార్కింగ్ గీసుకోవాలి. చూసారు కదా. ఇలా 1.5కి మార్కింగ్ గీసుకొని ఇక్కడ నుంచి మనకి తక్కువ 1 ఇలా తక్కువ 1కి మార్కింగ్ తీసుకోవాలి. చూసారు కదా. మనం 1/2 ఇంచ్ అయినా సరే తక్కువ 1 అయినా సరే 2 అయినా సరే 1 ఇంచ్ అయినా సరే లోనక అటు వెళ్ళి మనం నెక్ డ్రాయింగ్ గీసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ ఉంటే బిగినర్స్కి బాగుంటుంది. బిగినర్స్కి తొందరగా గీసుకోవడానికి అవుతుంది. చూసారు కదా. సింపుల్గా గీసుకోవచ్చు. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే సింపుల్గా నెక్స్ట్ డ్రాయింగ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఆప్షన్ ఇప్పుడు ఇది అసలు క్లాత్ మీద మనకి లైనింగ్ క్లాత్ వేసాం కదా. లైనింగ్ క్లాత్ మనం ఒక 1/2 ఇంచి లైనింగ్ క్లాత్ మీద మనం అసలు క్లాత్ 1/2 ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకొని మనకు పొడవు అయితే ఎంత వచ్చింది 39 వచ్చింది. 39 వస్తే ఒక 2 ఇంచ్ పెంచుకోవాలి. కింద ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ అవసరం లేదనుకుంటే వద్దు. చూసారు ఎలా ఉన్నప్పుడు దాన్ని ఫోల్డింగ్ కావాలనుకుంటే 2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుందాం.
చూసారు కదా. ఎప్పుడైనా సరే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్ ఒక 1/2 ఇంచులో మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు డ్రెస్కి తోకలా లేకుండా కొసని కొంతమంది చూస్తారు కదా, ఇట్లా డ్రెస్ కుట్టుకున్నప్పుడు ఈ కొసని ఇలా తోకలా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే 1/2 ఇంచు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా కొలతలతో ఎలా చెప్పానో. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్లో పెట్టండి, నేను క్లారిటీగా ఇంకొకసారి వీడియో తీస్తాను.